ఒరే బాబు, ఆమె బొట్టు పెట్టింది హిందువులకే, ముస్లిమ్స్కి కాదు. ఎందుకంత ఫీల్ అవుతున్నారు? ఆచారాలతో ఆటలొద్దు, వ్యాపారాలు పోతాయి. జరభద్రం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముంబైలోని లెన్స్కార్ట్ స్టోర్కి లాయర్ నజియా ఖాన్, ఆమె బీజేపీ నేత కూడా, ఆమె వెళ్ళి అక్కడ పొట్టు పెట్టారు. అందరికీ పిలిచి తిలకం పెట్టారు హిందువులందరికీ. ఎందుకు తిలకం పెట్టుకొని ఇవ్వట్లేదు, హిందువులకు మాత్రమే రూల్స్ ఎందుకు పెట్టారు? బులావ్, హిందూ బులావ్ అని హిందువులందరినీ పిలిచి నువ్వు హిందువా, నువ్వు హిందువా, నువ్వు హిందువా అని అడిగి ఆమె బొట్టు పెట్టడం జరిగింది. ఆమె ఈ వేలుతో పెట్టారు. బొట్టు ఎట్లా పెట్టారు? కరెక్టే, బాగా పెట్టారు. బొట్టు పెట్టారు. और कौन है हिंदू? आइए इधर। इसमें तो शर्माने की बात नहीं है। मैं तो मुस्लिम हूँ, लीजिए, मैंने भी लगाया, मैं मुस्लिम हूँ। और कौन है हिंदू यहाँ पर? ఈ బొట్టు పెట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో ఏమని వైరల్ చేస్తున్నారంటే, కొంతమంది ప్రబుద్ధులు బలవంతంగా ముస్లిమ్స్కు బొట్టు పెట్టిందంట. అవ్వా, ఏంటంటే ఆ తప్పుడు మాటలు. ఆమె ప్రత్యేకించి పేరున పిలిచి హిందువులకు బొట్టు పెట్టింది. సరే, ఆమె గురించి విష ప్రచారం చేస్తున్నారు. ఆమె ముస్లిం, ఎక్స్ ముస్లిం, ప్రస్తుతం హిందూగా ఉన్నారు, బీజేపీ నేత, అలాగే లాయరు. ఆమె హిందుత్వంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ముస్లిమ్స్కి కూడా బొట్టు పెట్టిందని విష ప్రచారం చేస్తుంది. ఇది తప్పు. ఆమె చేసినటువంటి పనిని చేసినట్టుగా చెప్పాలి. అసలు ఆమె చేసిన పనికి మనం హ్యాట్సప్ చెప్పాలి. అంతేగాని ఎందుకు ఇంతలా ద్వేషిస్తున్నారు? ఆమె చేసింది మంచి పనే కదా. ఒక సంస్థలో హిందువులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారికి హెల్ప్ చేయడానికి ఆమె వెళ్ళింది. సరే, ఇది ఒక అంశం. అలానే లెన్స్కార్ట్ చేసినటువంటి పని మరే సంస్థ చేయకుండా తగిన బుద్ధి చెప్పారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వీడియో ఇంత వైరల్ అయినా తగినటువంటి న్యాయం జరిగేదో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియా దెబ్బకు మాత్రం లెన్స్కార్ట్ షేర్లు పడిపోయాయి. 5% గతంతో పోలిస్తే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 5% లెన్స్కార్ట్ షేర్లు పడిపోయాయి. అలానే ఒక్క రోజులో 4,500 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. మరికొంతమంది మహా మేధావులు ఏం చెప్తున్నారో తెలుసా? అసలు ఇది నేను వినలేదండి, ఇది ఎక్కడా నేను వినలా, మరీ ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది ఏం చెప్తున్నారంటే, సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటా కొంతమంది ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేవాళ్ళు అనొచ్చు, లేదంటే హిందూ వ్యతిరేకులు అనొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లెన్స్కార్ట్లో జరిగిందంట అసలు మతానికి సంబంధించిన అంశమే కాదంట, అది కూడా ఒక ప్రమోషన్ లాంటిదంట. ఏంటంటే అక్కడ హిందువులకి ముస్లిమ్స్కి ఎలాంటి ఆంక్షలు లేవంట, జరిగేదంతా ప్రశాంతంగానే జరిగింది. కానీ లెన్స్కార్ట్ బిజినెస్ పెంచుకోవడం కోసం ఇలాంటి ఒక వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి గేమ్ ఆడుతుందని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ కొంతమంది వీడియోలు చేస్తున్నారు. మీలో ఆ వీడియో ఎంతమంది చూసుంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ వీడియో చూసే ఉంటారు కదా, ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి పేరు కూడా కామెంట్ చేయండి. ఎవడైనా బుద్ధున్నోడు దీన్ని ప్రమోషన్ అంటాడా? అంటున్నాడు ఒకడు, మరి వాడికి బుద్ధి ఉందో లేదో. అది ప్రమోషన్ అంట. లెన్స్కార్ట్ ఆడుతున్నటువంటి గేమ్ అంట. 4,500 కోట్ల రూపాయలు దొబ్బ పెట్టుకోవడానికి లెన్స్కార్ట్ యజమాని ఉన్న పిచ్చోడా? పీయూష్ బన్సాలి 5% షేర్లు పోగొట్టుకోవడానికి అడేమన్నా ఎర్రోడా? కాదురా బాబు, ఇది ఒరిజినల్ గా జరిగింది. అక్కడ స్టైల్ గైడ్ లెటర్లోని 11వ పేజీలో రూల్స్ ప్రకారం హిందువులు బొట్టు గాని, కంకణం గాని, తాళి బొట్టు గాని వేసుకోకూడదు. హిజాబ్ మాత్రం వేరే మతస్థులు ధరించవచ్చు. అది స్టైల్ గైడ్ లో ఉన్నటువంటి రూల్స్. మళ్ళీ మీరు దాన్ని కవర్ చేయాలనే ప్రయత్నం చేస్తూ హిందూ ముస్లిమ్స్కి ఉన్నటువంటి గొడవ కాదు ఇది. పీయూష్ బన్సాలి చేసిన కుట్ర, ఇది ప్రమోషను, తన బిజినెస్ పెంచుకోవడానికి జరిగినటువంటి యాడ్. ఇది ఒక పెద్ద యాడ్ ఏజెన్సీ. మరి లెన్స్కార్ట్ సంస్థను సపోర్ట్ చేస్తూ మాట్లాడినాడు యాడ్ ఏజెన్సీ డైరెక్టర్. మరి చెప్పడానికి కొంచెం బుద్ధి ఉండాలి. ఎదుటి వాళ్ళని నమ్మిద్దామా అంటే ఏది పెడితే అది ఎగేసుకుంటూ వచ్చి చెప్పేయకూడదు. అక్కడ జరుగుతున్నటువంటి కుట్ర వినండి. పీయూష్ బన్సాలి ఒక ముస్లిం మహిళను చేసుకున్నాడు మ్యారేజ్, తప్పులేదు. ఎవడైనా ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేటువంటి రైట్ ఉంది. కానీ ఆమెను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి హిందువులను ద్వేషించడం మొదలుపెట్టాడు పీయూష్ బన్సాలి అనేది వాస్తవం. నా మాటను కాదంటే ఎవరైనా కామెంట్ చేయండి. నా మాట ఎవరికైనా సమంజసంగా అనిపించకపోతే చెప్పండి. ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె ఆలోచనలు అవ్వచ్చు, లేదా ఆమె మతం అవ్వచ్చు, ఆమె మతాచారాలు అవ్వచ్చు, ఇతన్ని కాస్త అట్రాక్ట్ చేస్తాయి. ఎవరైనా సరే అండి, మీరనే కాదు, నేననే కాదు. భార్య ప్రమేయం మన జీవితం మీద కొంత ఉంటుంది. ఆమె ప్రభావం మన జీవితం మీద కొంత పడుతుంది. కొంత ఆమె ఆలోచనలు, ఆమె ఆచారాలు, ఆమె పద్ధతులను గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పులేదు, తప్పు కాదు. కానీ దాని వలన మన కింద పనిచేసేవాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనే అంశాన్ని గమనించాలి. ఎవరైనా సరే భార్య ఆలోచనలకు అనుగుణంగా నడవడం తప్పు కాదు. ఎందుకంటే ఆమె నీ జీవిత భాగస్వామి, ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఆమె ఆలోచనలకు అనుగుణంగా నువ్వు నడు, ఆమెను మెప్పించు, ఒప్పించు, ప్రేమించు. కానీ ఆమె కోసం ఎదుటి వాళ్ళని బాధించకు.
అది ఏ వ్యక్తి అయినా తెలుసుకోవాల్సింది. జీవిత భాగస్వామి కోసం ప్రతి వ్యక్తి చేస్తాడు రిస్కులు, కానీ అది అతని జీవితం మీద కానీ లేదా అతని ప్రొఫెషన్ మీద కానీ పడకూడదు. ఇప్పుడు పీయూష్ బన్సాలి విషయంలో అదే జరిగింది. 4,500 కోట్ల రూపాయలు ఒక్క రోజులో లాస్ అయిపోయాడా? 5% షేర్లు పోగొట్టుకున్నాడా? 2,400 స్టోర్స్ ఇండియా వ్యాప్తంగా ఉన్నాయి. ఎంతోమంది ఉద్యోగులు హిందువులు ఉన్నారు. ఎక్కువ శాతం మంది కస్టమర్స్ కూడా హిందువులే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేయకపోవడం అనేది రాంగ్ స్టెప్. ఎప్పుడైతే మనం ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నామో అది బిజినెస్ని కొలాప్స్ చేస్తుంది. అందుకే ఆచారంతో ఆటలొద్దు, వ్యాపారాలు పోతాయి, జర జాగ్రత్త అని చెప్పి నేను చెప్పింది అదే. ఈ వ్యాపారి అనే కాదండి, ఏ వ్యాపారి అయినా సరే ఒక సూత్రాన్ని పాటించాలి. పెడితే అరే బాబు నా కంపెనీలో అందరికీ ఒకటే రూలు, హిందూ లేడు, ముస్లిం లేడు, క్రిస్టియన్ లేడు, అందరూ ఒకేలాగా ఉండండి, ఎవ్వడు మీ మతాచారాలను పాటించొద్దు, ఈ స్టోర్లోకి వచ్చిన తర్వాత ఒకడిని ఒకడు దూషించుకోవద్దు అని చెప్పేసాయి. లేదా ఒరే బాబు ఫ్రీగా ఫ్రీడమ్ ఉంది, మీకు నచ్చిన మతాన్ని మీరు పాటించుకోండి, హిందూ అయితే బొట్టు పెట్టుకోండి, ముస్లిం అయితే హిజాబ్ ధరించండి, క్యాప్ పెట్టుకోండి, క్రైస్తవుడు అయితే మెడలో సిలువ వేసుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాలి. పెడితే అందరికి ఒకటే రూల్, లేదంటే అందరినీ ఫ్రీగా వదిలేయాలి. ఇది ప్రతి కంపెనీ పాటించాల్సినటువంటి అంశం. లేదంటే లెన్స్ కార్ట్ లాంటి పరిస్థితి ఎదురవుతుంది. 2023లో స్టార్ బక్స్ కంపెనీ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అంటే వెస్ట్రన్ కల్చర్ని సపోర్ట్ చేస్తూ తను ఇచ్చేటువంటి కప్స్ మీద వెస్ట్రన్ డిజైన్ ఏదో వేయించిందని చెప్పి అప్పుడు వివాదంలో ఇరుక్కుంది. స్టార్ బక్స్ కూడా చురకలంటిని ఆ తర్వాత వెనక్కి తగ్గి ఆ డిజైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మార్చేసింది. ఆ తర్వాత డాబర్ సంస్థకు కూడా అదే పరిస్థితి, ఏదో స్వలింగ సంపర్కులను ఏదో తీసుకొచ్చి ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసే ప్రయత్నం చేసింది. దానికి చురకలంటిని ఆ కంపెనీ కూడా వెనక్కి తగ్గింది. ఆ తర్వాత తనిష్క్ జ్యువెలరీ హిందూ అమ్మాయిని ముస్లిం పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి ఒక సెరమనీ గురించి చూపిస్తూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు, అది కూడా ఫెయిల్ అయింది. తనిష్క్ కూడా దెబ్బపడింది, తనిష్క్ కూడా వెనక్కి తగ్గింది. నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఏ కంపెనీ అయినా సరే ఈ భారతదేశంలో వ్యాపారం చేసుకునే ఉద్దేశం ఉంటే హిందువులని తొక్కివేయాలి, అణిచివేయాలని చూస్తే ఆ కంపెనీ పతనాన్ని తానే కోరుకున్నట్లే. ఏనుగు నెత్తిన ఎవ్వడు పోయలేడు, ఏనుగే పోసేసుకుంటుంది. తొండంతో నీళ్లు తీసుకుని ఇట్లా పోసేసుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు హిందువుని వ్యతిరేకిస్తావో వ్యాపారం ఆటోమేటిక్గా డల్ అయిపోయినట్టే. సంస్థ మూతబడినా కానీ ఆశ్చర్యం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే 100 కోట్ల మంది హిందువులు ఉన్న ఈ దేశంలో కస్టమర్లు హిందువులే, ఎంప్లాయీసు హిందువులే, మ్యానుఫ్యాక్చరర్సు హిందువులే, ఆ కంపెనీని మెయింటైన్ చేసే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి CEO చైర్లో ఉన్న వ్యక్తి వరకు అందరూ హిందువులే. ఎగ్జాంపుల్ లెన్స్ కార్టే, పీయూష్ బన్సాలి హిందువే, మరి వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ బాయ్ కూడా హిందువే. నువ్వు హిందూ అయ్యి హిందూ ద్వేషిగా ఉన్నావు అంటే ఇంకా నీ కంపెనీ ఎలా ముందుకు పోతుంది? మిగిలిన కంపెనీలు కూడా ఇదే పరిస్థితిని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వాటికి కూడా ఇలానే దెబ్బ పడుతుంది. ఇప్పుడిప్పుడే ఎయిర్ ఇండియాలో కూడా హిందువులు బొట్టు పెట్టుకునే విషయం మీద నిషేధం విధించినటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే అది పాత స్టైల్ గైడ్ అండి, దాన్ని మేము పూర్తిగా మార్చేసాము అని చెప్తున్నారు. ఎయిర్ ఇండియా సంస్థ అవ్వచ్చు, మరొక సంస్థ అవ్వచ్చు, ఎప్పుడైతే మీరు రూల్స్ పెడతారో ఆ రూల్స్ అందరికీ ఒకేలాగా ఉండాలి. హిందువులకు మాత్రమే ఉంటే అది మీ పతనమే అని నేను పబ్లిక్గా చెప్పదలుచుకున్నాను. మరి ఈ లెన్స్ కార్ట్ షేర్స్ పడిపోయిన విషయం కానీ, లేదంటే 4,500 కోట్ల రూపాయలు ఒక్కరోజు కోల్పోయిన విషయం కానీ, లాయర్ నజియా ఖాన్ హిందువులకు పిలిచి మరీ బొట్టు పెడుతుంటే బలవంతంగా ముస్లిమ్స్కు బొట్టు పెట్టారు, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ ప్రోపగాండ చేస్తున్న వ్యక్తులని చెప్పు తీసుకు కొట్టండి మీకు వీలైతే కామెంట్ రూపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.